గారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్ లో జాయిన్ అయ్యారు. ముందుగా మనోహర్ దేవ్ గారు, సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఒకటి వివేకానందం, ఆ రాయలసీమ ప్రాంతం అంతా ఎంతలాగా అట్టుడిగిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు, మీకు దాని మీద బాగా అవగాహన ఉన్న అంశమే. సుప్రీంకోర్టు మాట్లాడిన అంశం సిబిఐని, అసలు ఏంటి అయ్యిందా అవ్వలేదా, ఇంకా ఏమైనా చెయ్యాలా చేసేసారా, ఇలాంటి అంశాలన్నీ కూడా. అంటే ఇది ఎడతెగని సీరియల్ లాగా ఏవో ఇంతకుముందు వచ్చేవి 100, 200 ఎపిసోడ్లు, 100 ఎపిసోడ్లు, 500 ఎపిసోడ్లు ఇలాంటివి అలాగే కొనసాగుతుంటుంటుందా? ప్రజలకు తీయాల్సిన అవసరం లేదా? ఇది ఏ ప్రభుత్వాలు మారినా వివేక హత్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఏం జరుగుతుంది? అది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏదో ఆపేశారు, తొక్కిశారు, అందుకని బయటికి రాలేదన్నారు. మరి మీ ప్రభుత్వం వచ్చింది కదా, దాన్ని పైకి తీయాలి కదా, వాస్తవాలు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేకపోతున్నారు? సార్ వర్మ గారు, ముందుగా మీకు 99 టీవీ ప్రేక్షకులకి అలాగే తోటి ప్యానల్ సభ్యులకి శుభ సాయంత్రం అండి. సార్ మామూలుగా మాకు మా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు, రాజకీయాలు అనేది ఒక వ్యక్తుల కోసం కాదు, ప్రజల కోసం చేస్తున్నాం, వ్యవస్థలను మార్చే వ్యక్తుల కోసం కాదు, ప్రజల భవిష్యత్తు, ప్రజల జీవన విధానాలు మార్చేదాని కోసం చేస్తున్నాం అని చెప్తున్నారు. ఈరోజు మీరు అడిగినట్టు ఈరోజు సుప్రీంకోర్టు సీరియస్ అయిందంటే అది రాజకీయ కోణం కదా సార్, అది న్యాయం కోసం. ఒక న్యాయము, ఒక నిజం అనేది దాడి రాకుండానే గత ప్రభుత్వంలో మనం చూసాం. సిబిఐ వాళ్ళు వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తూ ఉంటే కర్నూలు దగ్గర ఎంత డ్రామా చేశారో, ఎంత ప్లే చేశారో. అంటే ఒక వ్యక్తుల్ని, అంటే అన్యాయంగా అక్రమంగా సొంత బాబాయిని చంపినట్టు వ్యక్తులను ప్రశ్నించాలి. ఒకవేళ ఎవరు న్యాయం అన్యాయం అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి, ఎవరు నిజంగా చంపారు ఏంది అనేది ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థలో ప్రతి ఒక్కరిని ప్రశ్నించి విచారించి నిజం అనేది వెలుగు తీస్తారు. ఆ నిజానికి సహకరించకుండా, ఆ విచారణకు సహకరించకుండా గత ప్రభుత్వం చేస్తే, ఈ ప్రభుత్వం అలా కాదు, మేము రెడ్ బుక్ రాజ్యాంగమైనా ఏదైనా సరే భారత రాజ్యాంగానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి ఉండే చేసే విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు సుప్రీంకోర్టు సీరియస్ అయిందంటే దానికి రాజకీయ కోణం కాదు సార్, ఖచ్చితంగా న్యాయం జరగాలని, న్యాయం కోసం అని చెప్పి మాత్రమే సీరియస్ ఉంటుంది. వైసీపీ పార్టీ వల్లగా మేము దానికి ప్రతిదానికి రాజకీయ కోణం చూడం. మేము ఏది చేసినా సరే ప్రజల కోసం, జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు కూటమి కానీ చేస్తుందంటే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలు పరిపాలన బాగుండాలనే ఉద్దేశం చేస్తున్నాం. కాబట్టి దానికి భయపడేది ఎవరు అంటే నిజం దాస్తున్న వ్యక్తులు భయపడాలి, లేకపోతే నిజాన్ని దాచిపెట్టి వ్యక్తులను దాచిపెడుతున్న వ్యక్తులు భయపడాలి సార్. ఖచ్చితంగా మేము మా కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, ప్రజల యొక్క శక్తితో, అదే ప్రజల మా కూటమి శక్తి, ప్రజల శక్తి. సో కాబట్టి వాళ్ళ అన్నదండలతో ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయంలో ఏదైతే సుప్రీంకోర్టు సీరియస్ అయినదో దానికి ప్రభుత్వం పరంగా ఎటువంటి లాస్ట్ గవర్నమెంట్ లో సిబిఐని అలో చేయనిలా, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వచ్చినట్టు ఒక విచార సంస్థని వీళ్ళని అడ్డుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు, ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు అదే నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉంటారు సార్. నిర్ణయాలు రేపు తీసుకోబోతున్నారట, మిమ్మల్ని ఓడించడమే జేయం సార్. ఒకటి, మేము హడావిడిగా రాజకీయాలు పెట్టి భయపడే రాజకీయాలు చేయాల, ప్రజలకు భరోసా ఇచ్చే రాజకీయాలు మేము చేస్తున్నాం. ఈరోజు కుటుంబ ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకు అండదండగా ఉండి ప్రజలకు భరోసా ఇస్తే చేస్తున్నామే కానీ ఏదో భయపడో లేదా పలానా మ్యాటర్ వస్తుందనో లేదా హడావిడిగా డైవర్షన్ పాలిటిక్స్ మేము చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము అలాంటి వ్యక్తులు కూడా కాదు. జనసేన పార్టీ ఈ రోజు కూడా కానీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా, నిక్కస్తుగా మాకు చెప్తున్నారు, ఎక్కడ గాని అవినీతి గాని ప్రజల సొమ్ముగా ఈరోజు జనసేన పార్టీ నాయకులకి ఈ రోజు కూడా ఎందుకు ఇంత పేరు ఉందంటే కేవలం మా నాయకుడి యొక్క దివ్యదృష్టి, అతనికి ఉన్నటువంటి ప్రజల మీద నమ్మకం, ఈ రెండు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఏంటి వైసీపీ పార్టీ లాగా కాదు, జనసేన నాయకులకు పేరుండడం అంటే అంటే ప్రజల్లో నిజాయితీగా ఉన్నారు, ఫలానా జనసేన లీడర్ అంటే నిజాయితీ కేర్ ఆఫ్ అడ్రస్, వీళ్ళకి సమస్య పోతే ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఈ రోజు ప్రజలకు భరోసా ఇస్తున్నాం. మేము భయపడే రాజకీయాలు చేయట్లేదు, ప్రజలకు భరోసా ఇచ్చే రాజకీయాలు చేస్తున్నాం. వీళ్ళలాగా హడావిడిలుగా ప్రెస్ మీట్లు పెట్టాలు, హడావిడిలుగా రావడాలు, లేదా రఫాలు అనాలు మేము చేయట్లేదు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయట్లేదు. భయపడే ప్రజలకు మేమున్నాం, మా దగ్గర రండి, మేము కాపాడుకుంటాం ప్రజలని భరోసా ఇచ్చే నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేము ఉన్నాం సార్. సో కాబట్టి మేము వైసీపీ వాళ్ళలాగా హడావిడిగా పెట్టాల్సిన అవసరం లేదు, ఆ హడావిడి మీటింగ్లకి మేము భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకే అజయ్.